నమస్తే, వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను విశాన్వి. ఈ రోజు మనతో పాటు ఒక స్పెషల్ మ్యూజికల్ బ్యాండ్ ఉన్నారనమాట. మరి వాళ్ళే తారా బ్యాండ్ అనమాట. సో మరి వీళ్ళు 2019 నుంచి స్టార్ట్ చేసి ఇప్పటి వరకు 600+ షోస్ వరకు చేశారు. మరి వాళ్ళ గురించి నేను చెప్పాకనే వాళ్ళ మాట నేను తెలుసుకుందాం. హాయ్ 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 హాయ్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నా. మీరు ఎలా ఉన్నారు? యా, బాగున్నాను. ఫస్ట్ మనం మ్యూజికల్ బ్యాండ్ కాబట్టి ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు ఒక మంచి మ్యూజిక్తో స్టార్ట్ చేద్దాం. షూర్. వేలాడే దీపాల వెలిగేటి మీనుగురుల తీసేయము తనువున ప్రాణం ఈ చోటనున్నదు ప్రాణంలోన ప్రేమ ఈ చోటనున్నదు ఆలోచిస్తే అతిశయము పదహారు ప్రయాణ పర్వంలో అందరికి పుట్టేటి ప్రేమేగా అతిశయం. నా ఫేవరెట్ సాంగ్ అసలు ఇది. చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మరి ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు మిమ్మల్ని మీరు ఇంట్రడ్యూస్ లైక్ తుషారా గారు ఫీమేల్ వోకల్ అండ్ మన స్వరూప్ గారు ఫుల్ నేమ్ విశ్వస్వరూప్ గారు మేల్ వోకల్ అనమాట. దిస్ ఈ సాయి చరణ్ అండ్ యశ్వంత్ పౌల్. సో ఇది వాళ్ళ బ్యాండ్ అనమాట. సో ఫస్ట్ ఆల్వేస్ లేడీస్ ఫస్ట్ కాబట్టి మా డ్రమ్మర్ కూడా ఉన్నాడు షవిక్. హి ఇస్ నాట్ హియర్ రైట్ నౌ విత్ us. సెమ్ ఎగ్జామ్స్ రాయడానికి వెళ్ళాడు. 6 మెంబర్స్ బ్యాండ్. సో ఒకళ్ళు మిస్ అయ్యారు. నో ప్రాబ్లం. వాళ్ళ గురించి కూడా మాట్లాడేద్దాం మనం. ఇంకా చదువుకుంటున్నాడు. ఏంటి? ఇంకా కాలేజ్లోనే ఉన్నాడు. ఇంకా చదువుకుంటున్నారా? ఎగ్జామ్ రాయడానికి వెళ్ళాడు. ఓకే నైస్. చిన్నపిల్లలు ఉన్నారు మా బ్యాండ్ లో. అంటే చిన్న పిల్లల్ని కూడా మీ బ్యాండ్ లో ఉన్నారా? ఓకే. పెద్దదానిలా కనిపించే చిన్నపిల్లని. అంటే నిజంగా చిన్న పిల్లలా లేదంటే అందరిలోకి నేనే చిన్న. అంటే ఎంత ఏజ్ ఉంటుంది ఒక్కొక్కళ్ళకి? లైక్ నాకే క్వశ్చనా? లైక్ ఒక 25+. ఒక్కొక్కది అంటే జస్ట్ ర్యాండమ్ గా ఇంటర్వ్యూ నేను చేస్తున్నారా? కాన్ఫిడెంట్ గెస్ చేయండి. ఎక్కడికి వెళ్ళినా ఈ గేమ్ ఆడుతుంటాం. అంటే ప్రతి ఒక్కరికి ఒక 25-26 అట్లా ఉంటుంది. అసలు ఒక్కొక్కరిది చెప్పండి. లైక్ ఓకే మ్యాక్స్ చెప్పండి. ఇక్కడ స్టార్ట్ చేయండి. నాకు ఎంత ఉంటుంది? మీకా ఒక 26-27. ఓకే. ఒక 24. ఓకే. 24. ఓకే. 25-26 ఉంటుంది. ఓకే. 25. ఎట్లా అయినా సరే యాంకర్ రియల్ ఏజెస్ వస్తాయి. ఓకే. 34. 1 ఇయర్ అంటే 25 వస్తుంది కదా అని యాడ్ చేసేసాను. 33, 21, 26, 28, 27. మీరు ఒక్కళ్ళే చిన్న వాళ్ళు. అందరికన్నా నేనే చిన్న. చూడడానికి మాత్రం పెద్దదాన్ని అనిపిస్తా. బట్ ఎనీవేస్ కాకపోతే మన బ్యాండ్ లో మాత్రం మిమ్మల్ని చిన్నపిల్ల. వీళ్ళందరూ అంత లేదు. అంత లేదా? ఎవరు ఆడుకుంటారు మీలో? అంటే అందరు నన్ను ఆడుకుంటారు. మిమ్మల్ని ఒక అమ్మాయి ఉంటే బ్యాండ్ లో ఇంకా కథం. ఐఎమ్ ద మామ్ ఆఫ్ ద బ్యాండ్ అన్నమాట. అందరినీ నిద్ర లేపి వస్తున్నారా షోలకి. తప్పదు ఇంకా అమ్మాయిలకి అది. అండ్ పాల్ అన్న ఇస్ లైక్ ద పెద్ద దిక్కు. ఓ, మీ అందరికి పెద్ద దిక్కు పాల్ గారు. ఎస్. ఓకే. మరి ఫస్ట్ మీ గురించి మాట్లాడుకుందాం. అంటే ఇండివిజువల్ గా వద్దాం. ఫస్ట్ మన తుషారా గురించి మాట్లాడుకుంటే ఎక్కడి నుంచి వచ్చారు? సో ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్. ఓకే. అండ్ ఐ కమ్ ఫ్రమ్ అ మ్యూజిక్ ఫ్యామిలీ. సో కంప్లీట్ కర్ణాటిక్ బేస్ బాగా. సో చిన్నప్పటి నుంచి బాగా కర్ణాటిక్లో ట్రైన్డ్. అండ్ చాలా సర్ప్రైజింగ్లీ ఒక బ్యాండ్ సీన్లోకి వద్దామని ఎప్పుడు అనుకోలేదు. బికాస్ కర్ణాటిక్లో ట్రైన్ మ్యూజిక్ డిప్లొమా అయిపోయింది అది కర్ణాటిక్లో. అండ్ ఐ వాజ్ క్యాజువలీ సింగింగ్, షోస్ చేస్తూ ఉండేదాన్ని. బట్ సడన్లీ వన్ సడన్ డే I went to a recording and I met him and we were singing oka recording paadam and that's when I got to know he is in a band ani. And once
వి స్పోక్ అండ్ వన్స్ నేను మా పేరెంట్స్ మా నాన్న బర్త్డే రోజు ఒక షోకి వచ్చాం ఓకే ఓకే అండ్ వీ సా ద షో ర్యాండమ్గా ఆ రోజే దే పుల్డ్ మీ ఆన్ ద స్టేజ్ వీ సాంగ్ అ సాంగ్ ఓకే ఓకే అండ్ వీ వర్ ఇన్ టచ్ అండ్ ఇట్ వర్క్డ్ అవుట్ అంతే సో ఐ ఆమ్ అ న్యూ జాయిన్ నేను సో ఆవిష్కార్ 2019లో స్టార్ట్ అయింది ఇట్ వాస్ స్టార్టెడ్ బై దీస్ 3 people స్టార్టింగ్ నుంచి మీ 3 మెంబర్స్ Yeah. వాళ్ళు ఉన్నారు ఇంకా ఓకే బట్ సమ్ అదర్ in and outs అయ్యి later I joined then Paulana joined and then Shavik ఓకే so yeah that's ప్రెసెంట్ అయితే ఒక 6 మెంబర్స్ అయితే ఫామ్ అయ్యారు ఓకే సో ఆవిష్కార్ ఎలా ఫామ్ అయింది అనేది వీళ్ళని అడగాలి ఓకే నెక్స్ట్ వచ్చేసి మన మేల్ వోకలిస్ట్ మన స్వరూప్ గారు సో మీ గురించి చెప్పండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏం చదువుకున్నారు లైక్ నేను నేపో కిడ్ అనమాట వీళ్ళందరూ మ్యూజిక్ క్లాస్ వాళ్ళు సేమ్ మ్యూజిక్ క్లాస్ నుంచి స్కూల్ నుంచి ఒక బ్యాండ్ ఫామ్ చేద్దామని స్టార్ట్ చేశారు. ఓకే ఓకే వీడు మా తమ్ముడు పాడతాడని నన్ను ఇరికించాడు అందులో. ఇరికించారా? అలా సో అట్లా స్టార్ట్ చేసాం మేము. థాట్ అంటే బ్యాండ్ ఇలా పర్ఫామ్ చేద్దాము, బయటికి వెళ్ళి పర్ఫామ్ అలంతా ఏం ప్లాన్ లేదు. జస్ట్ కాలేజెస్కి వెళ్ళి జస్ట్ ఫేర్వెల్కి అలాంటి ఈవెంట్స్కి ఏమైనా పర్ఫామ్ చేద్దామని చెప్పేసి ఫెస్ట్లకి పర్ఫామ్ చేద్దామని ప్లాన్ చేసుకున్నాం. ఒక 5-6 సాంగ్స్ ప్రిపేర్ అయ్యి అలా వెళ్ళి పర్ఫామ్ చేయడం స్టార్ట్ చేసాం. ఓకే అక్కడ నుంచి ఇక్కడ సంభవం లైక్ 2019 నుంచి ఇదే బ్యాండ్ లో ఉన్నారా? యా 2019 నుంచి అంటే స్టార్ట్ చేసినప్పటి నుంచి we3 ఆర్ ద లైక్ కామన్ పీపుల్. ఇంకా మిగతా 3 పీపుల్ కూడా ఉండేవాళ్ళు. లైక్ దే ఆర్ ఇంటూ సమ్ అదర్ ఫీల్డ్స్ నో. లైక్ ఓకే ఓకే కొంతమంది జాబ్ చేస్తున్నారు, కొంతమంది ఇంటూ అదర్ బ్యాండ్స్ ఆల్సో. ఓకే ఓకే అంటే ప్రతి ఒక్కరిది ఎడ్యుకేషన్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండేనా? లేదు లేదు లేదు, అందరూ బీటెక్లు చేసి తర్వాత దీంట్లోకి వచ్చారు. అంటే బీటెక్ సీరియస్ గా కంప్లీట్ మ్యూజిక్ లో ఉంటుంది. నేను ఒక్కదాన్ని చిన్నప్పటి నుంచి. ఎవ్రీబడి వచ్చింది స్టార్టెడ్ సంథింగ్ యాజ్ అ హాబీ అండ్ దెన్ ఇట్ బికేమ్ వెరీ సీరియస్ ఫర్ దెమ్ ఆల్సో. స్టడీస్ అండ్ ఓకే మీరేం చదువుకున్నారు? నేను బీటెక్ చేశాను. బీటెక్ చేసి సింగింగ్ ఎందుకు అసలు? అంటే లైక్ ఏం అవుదాం అనుకున్నారు? అంటే బీటెక్ చేసిన వాళ్ళు ఎవరు? ఈజ్ యాక్చువల్లీ ప్లానింగ్ టు బికమ్ డైరెక్టర్. బీటెక్ అయ్యే వాళ్ళు నేను ఇంజనీర్ అయిదామా లేదు అంటే సాఫ్ట్వేర్ లో జాయిన్ అయిదాం అనుకుంటారు కదా. డిఫరెంట్ గా సింగింగ్ లోకి ఎందుకు మ్యూజిక్ బ్యాండ్ అట్లా? అదే ఇరికించాడు అంతే. ఇరికించారు బలవంతంగా. ప్లాన్ ఏం చేయలేదు. లైక్ ఇతను కీబోర్డ్ నేర్చుకుంటున్నాడు, నేను పాడేవాడిని అప్పట్లో. ఓకే సో టీమ్ ఫామ్ అయిపోయింది కాబట్టి ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకున్నట్టు అంతే. ఇంకా ఎవర్ ప్లాన్ లైక్ ఇక్కడ ఇంత దూరం వస్తామని, ఇప్పుడు ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్తామని కూడా తెలియదు. జస్ట్ లైక్ ఓకే మరి కాలేజ్ లో ఎప్పుడైనా పర్ఫార్మ్ చేశారు లైక్ స్టేజ్ మీద? స్టార్ట్ చేసింది అక్కడ నుంచి. లైక్ అక్కడ నుంచి. I think our best shows are from colleges. Multiple colleges we did. Okay. Yeah. And our favorite shows కూడా అవే. Like I think we keep waiting. College show వచ్చిందంటే everybody is excited. అవును. Yeah. కాలేజ్ ఫంక్షన్స్ అంటే ఇంకా ఖచ్చితంగా మన టాలెంట్, హిడెన్ టాలెంట్ బయటికి తీసుకొచ్చేసింది స్టేజ్. అంటే హిడెన్ టాలెంట్ అనే కాదు, అంతే ఈక్వల్ రెసిప్రొకేషన్ ఉంది. బికాస్ ఎవ్రీబడి ఈస్ యూత్ అండ్ ఎవ్రీబడి ఈస్ దట్ ఎనర్జెటిక్. ఎవ్రీబడి ఈస్ వెయిటింగ్ ఫర్ దట్ బ్యాండ్ ఎక్స్క్లూజివ్ గా. సో ఆ ఎనర్జీ వేరే ఉంటుంది. సో ఐ తో పర్సనలీ ఎంజాయ్ కాలేజ్ షోస్ ని మోస్ట్. యా. అండ్ నెక్స్ట్ మన సాయి చరణ్ గారు. సో మీ గురించి చెప్పండి. లైక్ కీబోర్డ్ ప్లేయర్. ఓకే ఎక్కడ నుంచి, ఎడ్యుకేషన్ ఏంటి, వై దిస్ ఫీల్డ్? ఎడ్యుకేషన్ బీటెక్. బీటెక్ థర్డ్ ఇయర్లో డాడీ వాళ్ళ ఫ్రెండ్ మ్యూజిక్ క్లాస్ ఉంది, జాయిన్ గా అంటే నార్మల్గా ఒకవేళ జాయిన్ అయ్యాను. బట్ అది తర్వాత సీరియస్గా అయ్యింది అంతే. అది పెద్ద ప్లాన్ ఏం లేదు. అది కూడా అంటే అసలు నార్మల్గా ఏమవుదాం అనుకున్నారు చిన్నప్పటి? నేను ఇంజనీరే అనుకున్నాను, బట్ అది కాలేదు. మిమ్మల్ని కూడా ఇరికించారా మన స్వరూప్ గారు ఇరికించినట్టు? అంటే థర్డ్ ఇయర్లో మాకు ఇంకా ఏం అప్పటికే నేర్చుకునే టైంలోనే మేము బ్యాండ్ స్టార్ట్ చేసాం. అది అలవాటు అయిపోయింది బేసికలీ. అంటే థర్డ్ ఇయర్ ఉన్నప్పుడు నేను థర్డ్ ఇయర్ ఉన్నప్పుడు. ఓకే. సో వీడు అందరు చదువుతున్నప్పుడే స్టార్ట్ చేసాం. వీళ్ళిద్దరు సిబ్లింగ్స్ బై ద వే. ఓకే. సో ఓన్ బ్రదర్స్. అన్న ఇరికించాం అక్కడ. ఓకే చెప్పిండు కదా. ఓకే ఈ అన్ననా? నేను ఇంకా ఏ అన్నను అనుకున్నా. అన్నయ్య తమ్ముళ్ళని స్టార్ట్ చేసి అట్లా. ఇప్పుడు మొత్తానికి బ్రదర్స్ అయితే ఒక దగ్గర ఒకే బ్యాండ్ లో ఉండి ఇంకా మొత్తం చిల్ అవుతున్నారా? అయిపోయింది. కీబోర్డ్ కొన్నాడు, చేతులు అవి తిరిగినాయి, ప్లే చేస్తున్నాయి. I think మా బ్యాండ్ లో he is the busiest of all. Sai Charan is the busiest. I think freelance కి కూడా మోస్ట్ బిజియెస్ట్ కీబోర్డ్ ప్లేయర్ ఇన్ హైదరాబాద్. Yeah, ఇప్పుడు you see Rahul Siplikanj, you see Hemachandra, every like చేసేవారా? పెద్ద keep quiet పాపం, they just pull his leg. But పెద్ద singers అందరికి he's went to perform along with them. Yeah, he's one that they that most of them prefer. So ఓకే ఓకే. yeah. మరి మీకు ది బెస్ట్ మూమెంట్ ఏముంది? అంటే ఇంతమంది సెలబ్రిటీస్ తో చేశారు కదా, ది బెస్ట్. ఎవ్రీ టైమ్ ఐ ప్లే మ్యూజిక్ అంతే.
లవ్ మ్యూజిక్. మీరు లవ్ మ్యూజిక్ కాబట్టి మీ బ్రదర్ని కూడా తీసుకొచ్చేసారు ఇంకా. అంటే వాడు బేసికలీ వాడు ఇంట్లో పాడుతుంటాడు, మేము జాయిన్ అయినప్పుడు వీడు కూడా పాడుతున్నాడు అని చెప్పి అలా అనుకున్నాం అంతే. ఓకే డన్. వాడు సీరియస్ అయితే నాకు తెలియదు, నేను సీరియస్ అయితే నాకు అసలు ఇంత దూరం వస్తామా? నెవర్ ఎక్స్పెక్టెడ్ అసలు నిజంగా. ఇప్పుడు ఏంటి వీడు రేస్ గురంలో అల్లు అర్జున్ ఇంట్లో ఉండే భద్రశక్తుల్లాగా. ఓకే నెక్స్ట్ యశ్వంత్ గారు. హలో నాకు మైక్ ఉందా? ఓకే మీరు ఎక్కడి నుంచి లైక్ ఏం చదువుకున్నారు? నేను హైదరాబాద్ బీటెక్. లోకల్. లోకల్ హైదరాబాద్. నేను బీటెక్ చేశాను. ఓకే అంటే అసలు ఏమవుదాం అనుకున్నారు ఫ్యూచర్లో? అంటే ఐఏఎస్ ఐపీఎస్ లా ప్లాన్స్ ఉండే చిన్నప్పుడు. అంటే ఐఏఎస్ ఐపీఎస్ ఆ రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేశారా? అనుకున్నాం కానీ అది కుదరక ఏదో చిన్నగా స్టార్ట్ చేసి కాలేజ్ టైంలో. సో మనోడు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు సేమ్ మ్యూజిక్ స్కూల్ నేను వీడు ఇంకా ఎక్స్ బ్యాండ్మేట్స్ ఉండే అనమాట. ఓకే ఓకే. సో కాలేజ్ షోస్ గురించి స్టార్ట్ చేసి ఫస్ట్ కాలేజ్ షో మళ్ళీ మా కాలేజ్లోనే చేసాం మేము. ఓకే అలా స్టార్ట్ చేసి నవ్ వీఆర్ హియర్. ఓకే మరి మీ కాలేజ్లో చేశారు కాబట్టి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది మీ కాలేజ్ నుంచి? కాలేజ్లో రాళ్ళు పడలేదు కానీ అదే ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉంటారు కదా అలా వచ్చాయి. ఓకే మరి మీకు ది బెస్ట్ మూమెంట్ ఏమన్నా ఉందా మీ బ్యాండ్లో? ఆ బ్యాండ్లో బెస్ట్ మూమెంట్ అంటే ఫస్ట్ థింగ్ కాలేజ్ షోస్ ఆర్ లైక్ వండర్ఫుల్. అండ్ ఎవ్రీ షో నాకు ఐల్ బి ఆన్ మై ఎనర్జీ. ఓకే సో అది ఎవ్రీ టైం అది మారుతూనే ఉంటుంది. ఓకే అండ్ హీ ఈస్ ద మోడల్ ఆఫ్ అవర్ బ్యాండ్. అవునా? యా హీ ఈస్ ద గొప్పలు చెప్తారు కదా మేము బట్టి. అయితే నాకు ఒక క్వశ్చన్ ఉంది, మీ బ్యాండ్ మొత్తంలో ఎవరికి ఫ్యాన్ బేస్ ఎక్కువ ఉంటుంది? యశ్వంత్. మరి యశ్వంత్ ఏంది స్వరూప్ గారిని చూపిస్తున్నారు? అంటే సింగర్లు వాళ్ళకే కదా. వాళ్ళకి. ఓకే ఓకే డన్. అండ్ మన పాల్ గారు మీ గురించి, మీరు ఎక్కడి నుంచి? నేను వైజాగ్ నుంచి అండి. వైజాగ్ నుంచి? ఏమో మాది వైజాగే. ఓకే ఓకే అసలు ఏం చదువుకున్నారు? లైక్ నేను మాస్టర్స్ చేశానండి, ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో మాస్టర్స్ చేశాను. ఎంటెక్ చేశాను. ఎంటెక్ చేశారు. మరి ఎందుకు ఈ ఫీల్డ్ సెలెక్ట్ చేసుకున్నారు? నేను యాక్చువల్గా ఒక ఐటీ ఎంప్లాయీ అండి. ఐటీ ఇది ఏకండి. అంటే మేము వెయ్యొద్దంటేనే వేసుకుంటాం మేము యాక్చువల్లీ. సో నేనేంటంటే నేను ఫుల్ టైమ్ ఐటీ ప్రొఫెషనల్. ఓకే. సో నేను యాక్చువల్గా బెంగళూరులో ఉండే, బెంగళూరు నుంచి హైదరాబాద్ వచ్చాను 2023లో. ఓకే. తుషార జాయిన్ అయిన టైంకి జస్ట్ తను జాయిన్ అయ్యింది జస్ట్ ఒక కపుల్ ఆఫ్ మంత్స్ ముందు వచ్చాను. లైక్ ఒక 1 year. లైక్ కపుల్ ఆఫ్ మంత్స్. నేను 2023లో జాయిన్ అయ్యింది కదా, 2023 అదే టైంకి నేను జాయిన్ అయిన 2 months కి అన్న జాయిన్. సో అదే టైం నేను వచ్చాను హైదరాబాద్కి. సో నేను చిన్నప్పటి నుంచి లైక్ గిటార్ ప్లే చేస్తున్నాను. అంటే స్కూల్లో ఐ యూస్ టు గో టు గిటార్ క్లాసెస్ అని తీసుకున్నాను. అండ్ వైజాగ్లో అంటే ఇప్పుడు కాదు, ఒక కపుల్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ బ్యాండ్ సీన్ ఉండేది వైజాగ్లో. సో అలా మెటల్ బ్యాండ్స్లో, రాక్ బ్యాండ్స్లో వాయించేవాడిని. తర్వాత ఇంకా కెరియర్ అదే వచ్చిన తర్వాత కొంచెం బాగా తగ్గించేసాను. ఓకే. ఇక్కడికి వచ్చిన తర్వాత హైదరాబాద్ వచ్చిన తర్వాత ఐ రియలైజ్ దట్ ఇక్కడ హైదరాబాద్లో ఉండే ఎవ్రీ బ్యాండ్లో దేర్ ఇస్ 1 person ఫ్రమ్ వైజాగ్. ఈ ఫ్యాక్ట్ చెక్ చేసుకోవచ్చు మీరు తర్వాత వేరే బ్యాండ్స్ తోటి. సో నాకు తెలిసిన బ్యాండ్స్ అన్నిటిలోని ప్రతి బ్యాండ్లోని ఒక దేర్ ఇస్ అ పర్సన్ ఫ్రమ్ వైజాగ్. సో నేను వచ్చానని మా ఫ్రెండ్స్ చెప్పాను, అందరు మ్యూజిషియన్సే చెప్తే, నువ్వు సిటీలో ఉన్నావా, సరే అయితే ప్లే చేస్తావా ఇది అయితే అడిగితే మా ఫ్రెండ్ ఒక ఆయన అడిగితే లైక్ ఓకే చేస్తాను అని చెప్పా. అప్పుడు నాకు స్వరూప్ కాంటాక్ట్ ఇచ్చారనమాట. కాంటాక్ట్ ఇచ్చి అప్పుడు ఆయన అంటే నేను ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో లైక్ వీడియోస్ పెట్టడం అవి చేస్తుంటాను, లైక్ గిటార్ వీడియోస్ అని. సో ఈయనతో మాట్లాడిన తర్వాత హీ వాస్ లైక్ ఓకే ఒకసారి రండి అని అన్నారు. వచ్చి మేము లైక్ వీ జామ్డ్ ప్రాక్టీస్ చేసిన తర్వాత లైక్ వీ కైండ్ ఆఫ్ జెల్డ్. అంటే అట్ స్టార్టింగ్ నుంచే వీ ఫెల్ట్ లైక్ ఓకే సెట్ అయ్యాం మేము అందరం అని అనిపించింది. అప్పటి నుంచి లైక్ ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడ కలిసారు, అలా అనుకోకుండా ఫామ్ అయిన ఏజ్ వైజే కాదు బట్ ఎక్స్పీరియన్స్ వైజ్ ఎవ్రీథింగ్. వాట్ ఐ ఫీల్ ఎక్స్పీరియన్స్ డజంట్ మ్యాటర్ అండి. మీరు 10 years 20 years ఎనీ ఫీల్డ్, కానీ దే ఆర్ పీపుల్ హూ లైక్ ఒక 2 years నుంచి వాయించో 3 years నుంచి స్టార్ట్ చేసి దే ఎక్సెల్ ఇన్ దట్ ఫీల్డ్ ఆఫ్ వేరియస్ రీజన్స్. అది మనం చెప్పలేము. దే జస్ట్ అంటే నన్ను ఎక్కిరించడానికి అట్లా అంటుంటారు అన్నమాట. మీరు సీనియర్, ఏజ్ సీనియర్, ఎక్స్పీరియన్స్. అది చూడడానికి అంత ఏజ్ లో అనిపించట్లేదు. నేనే చెప్పగా లైక్ 26 అట్లా ఉండే. మీరు ఇంకా చాలా చాలా ఓకే. మీ ఇన్స్పిరేషన్ ఎవరు? ఇన్స్పిరేషన్ అంటే ఏం లేదంటే చిన్నప్పుడు అంటే మిషనరీ స్కూల్లో సెంట్ లాషెస్ హై స్కూల్ అని వైజాగ్లో ఓల్డెస్ట్ స్కూల్, మీరు విన్నారు, ఓల్డ్ పోస్ట్ ఆఫీస్లో ఉంటుంది.
పాత పోస్ట్ ఆఫీస్. సో అక్కడ మాకు ఏంటంటే లైక్ చిన్నప్పుడు 3rd స్టాండర్డ్ నుంచి లైక్ మ్యూజిక్ అనేది ఒక సబ్జెక్ట్ కింద ఉండేది అనమాట. అంటే డాన్సింగ్ కూడా ఉంటుంది, డాన్స్ మ్యూజిక్ అట్లా. అంటే మాకైతే మా స్కూల్లో మ్యూజిక్ ఉండేది. సో అది ఒక సబ్జెక్ట్ని టీచ్ చేసేవారు. చిన్న చిన్న సాంగ్స్ నేర్పించడం, చిన్న చిన్న రైమ్స్ నేర్పించడం అట్లా చేసేవారు అనమాట. అట్లా ఇంట్రెస్ట్ వచ్చింది. మా నాన్నగారు కూడా అప్పుడప్పుడు పాడుతుంటారు. సో అలా స్కూల్, ఇంట్లో మా నాన్నగారు పాడడం, అండ్ దెన్ ఎందుకో మరి గిటార్ నేర్చుకోవాలనిపించింది అనమాట. సో నాకు 3rd స్టాండర్డ్లో మ్యూజిక్ నేర్పించిన అదే టీచర్ దగ్గర ఐ వెంట అండ్ ఐ జాయిన్ అనమాట. ఆయన స్కూల్ కొంచెం అంటే ఒక మేబీ ఒక 40 feet డిస్టెన్స్లో ఉంటారు ఆయన. నడుచుకొని వెళ్ళొచ్చు. మేబీ ఒక 200 meters ఉంటుంది ఆయన ఇల్లు. ఓకే ఓకే. సో అరౌండ్ 7th 8th స్టాండర్డ్లో అనుకుంటా లైక్ ఐ స్టార్టెడ్ గోయింగ్ టు హిమ్ అట్ లెసన్స్ కోసం. ఐ గెస్ ఎవ్రీథింగ్ ఇన్స్పైర్డ్. ఆయన కూడా ఒక ఇన్స్పిరేషన్. ఆయన చూసి లైక్ ఒక ఇన్స్పిరేషన్. ప్లస్ లైక్ అంటే యాజ్ అ క్రిస్టియన్ చర్చ్లో సాంగ్స్ అవి పాడుతుంటారు. ఐ థింక్ ఇట్ కమ్స్ అలాంగ్ ఆ ప్యాకేజ్ డీల్ అనమాట. అక్కడ నుంచి జర్నీ ఇంకా ఇప్పుడు ఒక బ్యాండ్ ఫామ్ అయ్యి. ఓకే, ది బెస్ట్ బ్యాండ్ అంటే మీలో మీకు ఆ ర్యాపో కానీ? నాకైతే పర్సనల్గా నాకు బెస్ట్ బ్యాండ్. బెస్ట్ బ్యాండ్. అండ్ ఐ ఫీల్ మొత్తం అంటే ఐ సీన్ అదర్ బ్యాండ్స్ సింగ్. ఐ ఫీల్ both these singers are like excellent singers. మాకైతే పాజిటివ్ వీళ్ళిద్దరు. ఓకే. దే ఆర్ ప్లస్. లైక్ ఇప్పుడు ఒక మీ బ్యాండ్ కోసం మాట్లాడుకుంటే లైక్ 2019 నుంచి స్టార్ట్ అయింది కదా, సో ఆ జర్నీ ఎట్లా ఇప్పటి వరకు వచ్చింది? సో మీరు 3 members సీనియర్స్ కాబట్టి ఈ బ్యాండ్లో మీరు చెప్పండి. సో ఫస్ట్ కాలేజ్ షోస్ నుంచి స్టార్ట్ చేసాము. దెన్ ఆల్రెడీ మేము బ్యాండ్లో ఫస్ట్ ఇంతకుముందు గిటారిస్ట్ ఎవరైతున్నారో ఈ హ్యాడ్ లిటిల్ ఎక్స్పీరియన్స్ ఈ ఫామ్లో ఉండడం, లైక్ బయట బ్యాండ్స్కి వచ్చి అవినాష్ అనే పర్సన్. ఓకే ఓకే. సో ఓకే, వై డోంట్ వీ డూ ఇట్ అవుట్ సైడ్ అని అన్నప్పుడు వీ స్టార్టెడ్ పిచ్చింగ్. సో డైరెక్ట్లీ ఒక చిన్న డ్రైవిన్, మా ఇంటి దగ్గరలో ఉండే డ్రైవిన్కి వెళ్ళి అక్కడ స్టార్ట్ చేసి, దాని తర్వాత ఇంకో కాంటాక్ట్ వచ్చి ఒక చిన్న రూఫ్ టాప్లో పర్ఫామ్ చేసి, దాని తర్వాత వీ స్టార్టెడ్ పిచ్చింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ క్లబ్. అటు నుంచి అట్లా అలా ఇక్కడ దాకా వచ్చాము ఇప్పటికి. ఓకే. లైక్ ఇప్పుడు కాలేజెస్ కాకుండా లైక్ ఎక్కడెక్కడ మీరు ఈవెంట్స్ చేస్తున్నారు? ఇంకా అప్పుడు స్టార్ట్ చేయడానికి రీజన్ మాత్రం అప్పుడు మేము ఇంకా స్టార్ట్ చేస్తున్నాం. నాకు తెలిసి మేము ముగ్గురం, దట్ గిటారిస్ట్, ఇప్పుడున్న డ్రమ్మర్, వాళ్ళే సీనియర్స్ మాకంటే, వాళ్ళే ఫామ్ చేయగలిగాం. ఓకే. ఇప్పుడు లైక్ పార్ట్స్ అప్పటయ్యే కానీ బట్ స్టిల్ లైక్ వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఉంది బ్యాండ్లో. లైక్ బికాస్ లైక్ వీఆర్ హియర్, అందరం కలిసి అప్పుడు చేద్దాం అనుకొని కొట్టుకొని తిట్టుకొని పాడుకొని ఇక్కడ దాకా వచ్చాం. ఓకే. లైక్ ఇప్పుడు అంటే ఎలాంటి ప్లేసెస్లో బిజినెస్ ఈవెంట్స్లో కానీ లేదు అంటే పబ్స్లో కానీ ఇట్లా ఈ ప్లేసెస్లో మీకు కూడా మీరు పార్టిసిపేట్ చేస్తుంటారు కదా? I think we performed in all the places. Like All the we places. performed regular. I think pubs like we almost perform like twice a week is average. ఓకే. And then corporate events regular గా చేస్తూ ఉంటాం. And also there are sometimes lots of private events that we do. Yeah. ఓకే. మ్యాక్స్ అన్ని ఈవెంట్స్లో. Yeah. And then colleges. ఫ్రమ్ ఫిలిం ప్రమోషన్ ఈవెంట్స్. We've done pre-release events. Okay. Yeah. అన్నదాన ప్రభు అలాంటి. ఓకే ఓకే. ఓకే ఓకే. Yeah, and we movies. These guys have performed for quite a few shows for YJMP films. ఓకే. నైస్ నైస్. Yeah. లైక్ మాకు వన్ ఆఫ్ ద జెన్యూన్ ఫ్యాన్స్ ఎవరు అని అంటే దాంట్లో వైజాగ్ మూవీస్లో వి కాలర్ అక్క అండ్ బావా మళ్ళీ. నైస్. సో అక్కడ నుంచి వి డూ సమ్ షోస్ ఫర్ వైజాగ్ మూవీస్ కానీ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ చేసాము. Recent గా మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళకి ఒక షో చేసాము. ఓకే. So yeah, we've been pretty busy. టుడే ఆల్సో యూర్ బిజీ రైట్? Yeah. కదా బిజీ టైం is like always. Yeah. Yeah, the special show. ఇప్పుడు పబ్స్లో ఎక్కువ చేస్తున్నప్పుడు జనరల్గా ఎక్కువ యూత్ కూడా పబ్స్కి వెళ్ళాలి అని ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు కదా, సో యాజ్ ఎ గర్ల్గా మీరు ఫేస్ చేసిన కంఫర్ట్స్ అండ్ డిస్కంఫర్ట్స్ ఏంటి? సో బేసిక్గా నాతో ప్రతి షోలోనూ మై డాడ్ ఇస్ దేర్. ఎవ్రీ షో. నేను ఇప్పుడు బ్యాండ్లోకి వచ్చి ఆల్మోస్ట్ ఒక 100 shows చేశానంటే 100 shows కి మా నాన్న ఉన్నారు. ఓకే. సో వస్తుంటారు, దారిలో ఉంటుంటారు, వస్తుంటారు ఆన్ ది వే ఇప్పుడు కూడా. యా ఇప్పుడు కూడా వస్తారు డెఫినెట్లీ. హీఈస్ ఆల్వేస్ దేర్. సో ఆల్సో బికాస్ ఐమ్ ద యంగెస్ట్. ఇన్ఫాక్ట్ నేను పబ్లో బ్యాండ్లో జాయిన్ అయినప్పుడు ఐ వాజ్ నాట్ ఈవెన్ లీగలీ అలౌడ్ ఇన్ టు అ పబ్. ఓకే. ఓన్లీ బికాస్ ఐ వాజ్ అ సింగర్ దే వుడ్ లెట్ మీ ఇన్. అవును. బికాస్ ఐ జాయిన్ when I was almost 19. I was 19 ending 20 అలా. సో ఆ టైంలో I was not even legally allowed. ఓకే. సో నాన్న ఉండేవాళ్ళు and that still continues. ఓకే. So and also I genuinely feel like I have 5 brothers, extremely overprotective people. అవును. ఎక్కడైనా బయటకు వెళ్ళినా కానీ their priority is to keep me safe. So
దే డోంట్ సే ఇట్ బట్ ఆబ్వియస్లీ యాజ్ అ గర్ల్ యూ కెన్ సెన్స్ ఇట్. సో అవునవును. దే కీప్ మీ వెరీ కంఫర్టబుల్. నైస్. దాంతో పాటు ఫాదర్ కూడా ఉంటారు కాబట్టి. యా ఓకే. ఇప్పుడు జనరల్గా పబ్స్లో చూసుకుంటే ఎక్కువగా వచ్చేవాళ్ళు కానివ్వండి, ఎవరైతే వస్తారో పీపుల్, వాళ్ళు ఎలాంటి సాంగ్ని ప్రిఫర్ చేస్తారు? లైక్ ఓయ్ 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 ఒకటి. వాళ్ళకి కావాల్సినవి కాకుండా మేము ఇవ్వాలనుకుంటున్నవి కూడా ఇరికించి ఇస్తూ ఉంటాం. సో మా దగ్గర ఒక పీస్ ఉంటుంది ఏంటంటే, ఒకవేళ రిక్వెస్ట్ ఎక్కువ రెగ్యులర్గా వచ్చాయంటే విశ్వ పాట పాడతాడు బేసిక్గా, నలుగురికి నచ్చింది నాకు నచ్చదని. రైట్ వాడు, ఎందుకంటే లైక్ అన్ని బ్యాండ్స్ లైక్ ఎక్కడికి వెళ్ళినా 70-80% కామన్ సాంగ్స్ ఉంటాయి. సో వి ట్రై టు బాగా పర్ఫామ్ చేయగలిగే ఆ స్కోప్ ఉండే సాంగ్స్, ఎక్కువగా వైబ్ వచ్చే సాంగ్స్ కొన్ని పర్టికులర్ కొన్ని ఉంటాయి కాబట్టి ఒక 30 సాంగ్స్ ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరు పాడేస్తే సరిపోతుంది, పేమెంట్ వచ్చేస్తుంది. కాకపోతే సో పేమెంట్ వచ్చేస్తుంది. సో వీ ట్రై టు ఎక్స్ప్లోర్ సమ్ సాంగ్స్ అంతే. అంటే ఇప్పుడు మనం చేయగలిగేవి ఇక్కడే ఉన్న వాటిలలో వాట్ వీ కెన్ డూ. ఇక్కడ మళ్ళీ అలా అని చెప్పి ఎక్స్పెరిమెంట్లు చేయలేము, వాళ్ళు విననివి పాడలేము. ఎందుకంటే ఇక్కడ వచ్చిన వాళ్ళు పాటలు విందాం అనే దానికంటే వైబ్ అవుదాం అనే స్పేస్లోనే ఉంటారు ఎక్కువ. అవును, కరెక్ట్. అసలు వీ హ్యావ్ టు బ్యాలెన్స్ దట్. సో అక్కడ కొన్ని మిస్ప్లేస్ అవ్వడము, అది వాళ్ళు డిస్కంఫర్ట్ ఫీల్ కావడం, వెన్యూ వాళ్ళు ఆడియన్స్ కానీ కొన్నిసార్లు మేము అవ్వడం. ఇప్పుడు వచ్చే ఆడియన్స్ని కూడా మనం ఎంటర్టైన్ చేయాలంటే మొత్తం మీ హ్యాండ్స్లోనే ఉంటుంది అసలు. వీ షుడ్ ఎస్టిమేట్ లైక్, అంటే షో స్టార్ట్ అయిన తర్వాత వీ షుడ్ స్టార్ట్ అనలైజింగ్ లైక్ ఈ రోజు ఎవరు వింటున్నారు, లైక్ వాట్ కైండ్ ఆఫ్ సాంగ్స్ దే ఆర్. అంటే వి మేక్ ఎ ట్రయల్. లైక్ ఒక తెలుగు సాంగ్ పాడతాము, దానికి ఎక్కువ అప్లాస్ వచ్చిందంటే వి కంటిన్యూ విత్ మోర్ తెలుగు సాంగ్స్ షో. హిందీ సాంగ్స్ కి ఎక్కువ రియాక్షన్ వచ్చిందంటే వి స్టార్ట్ సింగింగ్ ఆఫ్ ఫ్యూ హిందీ సాంగ్స్. అప్పుడప్పుడు అలా ఇంగ్లీష్ పాడాము, తమిళ్ పాడాము. there were shows where we had specific Malayalam audience, like oka family Malayalam వాళ్ళు వచ్చారనేసి we tried some Malayalam songs. Okay. So yeah, it is అంటే audience mood బట్టి మీరు కూడా పిక్ చేసుకుంటారు. Yes, it's mostly from what the audience want అంతే. కొంచెం సీరియస్గా డిస్కషన్ అయింది కదా, ఒక మంచి సాంగ్తో ఇంకొంచెం కంటిన్యూ చేద్దాం. నాకు రాదా నాలో పొంగని చేద్దాం. సింగ్ ఫ్రమ్ ది చరణం. ఏదో ఒకటి నన్ను కలచి బంగారు పూల కానుకా పేరిలే కాంచనా. చాలా బాగా పాడారు అసలు ఆ సౌండ్ ఇంకా చాలా బాగుంది. ఎందుకంటే అందరికీ ఫేవరెట్ సాంగ్ ఇది. మ్యాక్స్ అందరూ ఎవరైతే వైబ్ అవుతారో సాంగ్స్, ఎవరైతే ఇష్టపడే వాళ్ళు, మ్యాక్స్ అందరికీ ఫేవరెట్ సాంగ్. అసలు చాలా బాగా పాడారు. పాట చాలా తప్పాడేమో. తప్పు పాడారా? తప్పు పాడినా చాలా కమ్మగా పాడారు. లైట్ లేసి ఇలా స్కూల్ డేస్లో ఇట్లా ఉంటే కాన్షియస్ అయిపోయినట్టు వచ్చేస్తుంది. సడన్గా 5 ఏళ్ళు ముందుకు వెళ్ళిపోయాము. అసలు అందరిని తీసుకెళ్ళిపోయారు కూడా. చాలా బాగా పాడారు. అండ్ మీ బ్యాచ్ కోసం మాట్లాడుకుంటే, లైక్ ఇప్పుడు ఒక ఈవెంట్కి కానీ లేదంటే ఒక షోకి కానీ వెళ్ళేటప్పుడు మీ రిహార్సల్స్ ఎలా ఉంటాయి? జనరలీ జామింగ్ చేస్తాము. వీ హ్యావ్ అ సెట్ ఆఫ్ సాంగ్స్ దట్ వీఆర్ యూస్ టు. అప్పుడప్పుడు కొత్త సాంగ్స్ రిలీజ్ అయితే ఆ సాంగ్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చుట్టమల్లే రీసెంట్గా, సూసేకి, ఫీలింగ్స్, ఇలాంటి సాంగ్స్ వీ యాడెడ్. ఫీలింగ్స్ లాంటివి ఇన్ఫాక్ట్ ఓన్లీ న్యూ ఇయర్ షోకి we made it a purpose to do that song. So అలాగా we plan some songs generally. Occasion కి తగ్గట్టు కొన్ని యాడ్ చేస్తాము, హిట్ అయిన సాంగ్స్ కొన్ని యాడ్ చేస్తాము, అండ్ ఓల్డ్ హిట్స్ కొన్ని కాన్స్టెంట్ గా ఉంటాయి. సో జామింగ్స్ లో వాటిలో we keep practicing them. So and that's how we get them done. మరి రిహార్సల్స్ చేసేటప్పుడు ఎక్కువగా ఫన్ మూమెంట్ ఏమన్నా ఉందా మీలో మీకు? ఇప్పుడు ఇందాక జరిగినట్టు తప్పులు వచ్చినాయని ఫన్నే. All the mistakes are fun. ఓకే. జనరల్గా అందరూ అనుకొని ఓకే అంటే మ్యాషప్ చేయడం అంటే సంథింగ్ డిఫరెంట్ చేద్దాం. సో బేసికలీ మ్యాషప్ ఈజ్ అ గుడ్ ఐడియా. రెండు పాటలని మ్యాషప్ చేయడం. మా మ్యాషప్స్ అన్నీ అనుకోకుండా వచ్చిన మ్యాషప్స్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మేము అల్లు అర్జున్ సాంగ్ ఒకటి పాడదాం కదా మనం, సినిమా చూపిస్తామా. సో ఒకసారి సినిమా చూపిస్తామా జస్ట్ ఊరికనే పాడుతున్నాం. అలా పాడుతూ తిను సడన్ గా నాగార్జున పాడదు, ఏం పాట, కన్ను పెట్టరో కన్ను కొట్టరో సాంగ్. సో రెండు ఆల్మోస్ట్ సిమిలర్ బీట్ లోని సిమిలర్ స్కేల్ లోనే ఉంటాయి అన్నమాట. అనుకోకుండా ఈయన పాడాడు, మేము ఏదో వాయిస్తున్నాం, అలా వాయిస్తూ అనుకోకుండా ఈయన ఈ పాట బాగుంది కదా అని. సో ఐ థింక్ ఫన్ మూమెంట్స్ అయితే అవే.
అండ్ లైక్ ఫన్ కదా యూరేకా మూమెంట్స్ లాగా, అరే ఇక్కడ ఈ మ్యాచ్ అవుతుంది, అసలు ఐడియా కూడా మనకు రాలేదే అని. ఓకే ఓకే అండ్ దెన్ ఒకసారి లాస్ట్ టైం ఒకసారి షో చేసినప్పుడు తుషార అంటే చిన్నప్పుడప్పుడు చిన్న ఆడియన్స్ ఇంటరాక్షన్ చేసినప్పుడు మేము ఒక బీజం సాంగ్ స్టార్ట్ చేస్తాం. సో షీల్ సే ఈ ఇంట్రో బట్టి సాంగ్ ఏంటో చెప్పండి అని. సో వీ వాస్ సింగింగ్ సంథింగ్ ఎల్స్, నువ్వేమాయో చేసావో కానీ మహేష్ బాబు సినిమాలో అనుకుంటా, నువ్వేమాయో చేసావు, దానికి ఇంట్రో చరణ్ వాయిస్తున్నాడు. సో షీ ఆస్ట్ ఏంటి సాంగ్ అంటే ముందున్న ఆడియన్స్ ఇంకేదో పాట చెప్పారు, విచ్ ఇస్ అ సిమిలర్ బీట్ మాట. దెన్ అప్పుడు అదొక ఫన్ మూమెంట్, అరే మనకి ఐడియా రాలేదు కదా, సరే ఈ సాంగ్ యాడ్ చేద్దాం నెక్స్ట్ మ్యాషప్లో. అప్పుడు 3 పాటలు కలిపి ఇంకొక సాంగ్. ఐ థింక్ దోస్ ఆర్ ద ఫన్ దానికి అట్లా క్రియేట్ అయ్యేది. క్రియేట్ అయ్యేది. ఓకే, ఎవరు ఎక్కువ మిస్టేక్స్ చేస్తారు మీలో? ఐ గెస్ నేను చేస్తాను. అంటే ఎవరన్నా అబ్బా అందరూ జెన్యూన్ పర్సన్స్ అబ్బా. ఈక్వల్ షేర్ తీసుకుంటాం అది ఐ థింక్. ఓకే, అసలు ఎవరు వీళ్ళు అని చెప్పుకోవట్లే, నేనే చేస్తా ఎక్కువ ఇండివిజువల్ గా తీసుకుంటా. అంటే వేరే వాళ్ళని పాయింట్ చేసే ముందు మా తప్పులు మాకు గుర్తొస్తున్నాయి. ఓకే ఓకే, ఎవరు తక్కువ తప్పులు చేస్తారు? అందరు ఎక్కువ చేస్తారు, చాలా ఎక్కువ చేసేస్తున్నారు అయితే. మా దాంట్లో చాలా అతిగా ఉంటుంది అన్న, చాలా పైన చాలా క్రీమిష్ గా చెప్పాడు, బ్యాక్ స్టేజ్ కామెడీ వేరే ఉంటుంది. సో అది ఇంత సైలెంట్ గా కూర్చున్నాడు కానీ మైక్ పెడితే టాక్ బ్యాక్ అని ఉంటుంది బేసిక్లీ. ఓకే ఓకే, అరాచకం చూపిస్తాడు మాకు. సైలెంట్ గా ఉన్న వాళ్ళు ఎక్కువ వైలెంట్ ఉంటారు. ఎగ్జాక్ట్లీ వీడు అదే. సాయి చరణ్ గారు ఇంకా యశ్వంత్ చెప్పేది ఏంటంటే ఫన్ మూమెంట్ ఇక్కడ. యశ్వంత్ చెప్పేది ఏంటంటే, సో టాక్ బ్యాక్ అని ఒక మైక్ ఉంటుంది మాకు స్టేజ్ మీద, అది ఓన్లీ మాకు మాత్రమే వినిపిస్తుంది. ఓకే, సో ఏంటంటే లైక్ సాంగ్ వెళ్తున్నప్పుడు ఓకే నెక్స్ట్ సాంగ్ ఇది తాళం, ఇది స్కేల్ అని చెప్పి ఆయన చెప్పేస్తాడు. అండ్ దెన్ వీల్ స్టార్ట్. ఓకే, సో ఈ సాంగ్ అవుతున్నప్పుడు మధ్యలోని ఎవరైనా ఏదైనా తప్పులు చేయడం ఇంకేదైనా చేసినప్పుడు ఒక ఫన్ బ్యాంటర్ నడుస్తుంటుంది అనమాట. ఈయన అరే ఏంట్రా ఇది ఏం పాడుతున్నారా మీరు, అది ఆడియన్స్ కూడా ట్రిగర్ చేసి ఒక్కోసారి చైల్డ్ ఆర్టిస్ట్ అలాంటివి ఏ పక్కకు పో అన్నట్టు. ఓకే, కొన్ని ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ ఉన్నాయి నా దగ్గర. సో అందరూ ఒకేసారి కాకుండా ఒక్కొక్కరు చెప్పండి, ఓకేనా? ఫస్ట్ ఎవరు చెప్తారు? పాలన్ స్టార్ట్. ఓకే, పెద్ద నుంచి చిన్న అంటే నేను లాస్ట్. ఎక్కువగా మీ బ్యాండ్ లో లేట్ గా వచ్చేది ఎవరు? ఓ వాడు, సారీ రా స్వరూప్ గారు. ఎందుకు అంటే ప్రతిదానికి అట్లా లేట్ వస్తారా? సింగర్స్ ప్రివిలేజ్ అది. హైదరాబాద్ రూల్స్ ని ఫాలో అవుతాడు బాగా. ఓకే, హైదరాబాద్ ప్రాపర్ హైదరాబాద్. సౌండ్ చెక్ యూజువల్ గా డ్రమ్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే లైక్ డ్రమ్స్ మిగతా వాళ్ళు చెక్ చేసుకున్న గ్యాప్ లో వచ్చేస్తా అన్నట్టు అది అలా అలవాటు అయిపోయింది. అందరూ సౌండ్ ఇంజనీర్లు కూడా తిడుతూ ఉంటారు నన్ను. సో అలవాటు అయిందని మార్చుకోలేం కాబట్టి కంటిన్యూ చేసేస్తున్నారు. నీట్గా మీరే ఇచ్చారు. ఓకే, సెకండ్ వన్, మీ అందరిలో మోస్ట్ ఫన్నీయెస్ట్ పర్సన్ ఎవరు? చరణ్. ఐ వుడ్ సే సాయి చరణ్. చరణ్ గారు. మరి ఇక్కడ ఇంత సైలెంట్ గా ఉన్నారే? సిగ్గు. ఓన్లీ టాక్ బ్యాక్ లోనే ఉంటుంది. కెమెరా ఎందుకు షయ్యా? ఒక టాక్ బ్యాక్ పెట్టండి. ఇంట్రోవర్ట్ కానీ వన్స్ హి ఓపెన్స్ అప్ హి ఇస్ అ వెరీ ఫనీ పర్సన్. మైక్ వెనకాల పెడితే ఓకే, మైక్ వెనకాల ఉంటే మాత్రం మోస్ట్ ఫన్నీయెస్ట్ అన్నమాట. ఓకే, మోస్ట్ జెన్యూన్ పర్సన్ ఎవరు? పాలన్. ఐ వుడ్ సే పాలన్. నేను ఎందుకు నవ్వుతుర్రు? I would say him. Okay. And Yashwant also, but also maybe ఏంటి also? అంటే maybe because Paulana is more of a family man and you know చాలా ఒక జెంటిల్‌మ్యాన్ వైబ్స్ ఉంటాయి అన్న దగ్గర నుంచి. ఓకే, So పెళ్ళైంది maybe కాబట్టి that is why maybe he's extremely a genuine person. You don't see any he's always like ఏది he's on face, he says everything. So ఓకే, I think that way I'd say Paulana. మరి యశ్వంత్ గారు మీకు మీరు జెన్యూన్ అన్నారు కదా, అంటే లైక్ ఏ రీజన్? అంటే నాకు కాన్ఫిడెంట్ ఉన్నాను. దాన్ని బట్టి మీకు అర్థమైపోతుంది ఎంత జెన్యూన్. ఓకే, జెన్యూన్ గా ఒప్పుకున్నారు. ఓకే, నైస్. మంచి ఫుడ్ ఎవరు మీ బ్యాచ్? చరణ్. ఫన్నీయెస్ట్ పర్సన్. అంటే ఆయనే తినడం కాదు, వేరే వాళ్ళకి తీసుకెళ్లే అంత పెద్ద ఫుడ్. ఓకే ఓకే, సమాజ సేవ ఎక్కువ కొంచెం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న డిష్ స్టార్టర్ లో వస్తే మీరు ఒకటి తిని ఇలా తిరిగి చూసే లోపు అయిపోతుంది, మొత్తం ఖాళీ అయిపోతుంది. ఖాళీ అవ్వచ్చు. అది కూడా స్పెషల్ టాలెంట్ ఉన్నాయి. ఓకే, మరి మీ బ్యాచ్ లో ఒక పర్సన్ మిస్ అయ్యారు కదా, తను దేనిలో టాలెంట్? డ్రమ్స్ లో. తను యాక్చువల్లీ లేటెస్ట్ ఎడిషన్, అంటే కొత్తగా చిన్న పిల్లడు కాబట్టి he's passionate, very passionate, but very self conscious also అనిపిస్తుంది. But I think we have a long way to go to get to know more stuff. ఇంకా ఎక్కువ తెలుసుకోవాలి. Yes, we still have to work on so much. But we are happy that finally, because I think last month daka we were still in a dilemma who's going to be our drummer, and because we like recent ga we had to again search for a new drummer. So
1 month బ్యాకే జాయిన్ అయ్యాడు. సో యూ వరిడ్ how will we pick up New Year showకి, like we have to give our best show అవును. New Yearకి, especially when we get Grease Monkey is obviously a really big venue. I think ఈ surroundings లో it's a well reputed place. So ఇలాంటి చోట when you get a show, you obviously want to give your best. So we were pretty worried ఎవరు వస్తారు డ్రమ్స్ కానీ, Okay. but he sorted it very much for us. So we are extremely grateful right now, and yeah, worked well for us. ఓకే, ఇప్పుడు ఫైనల్ గా మీ అందరిలో పులిహోర ఎవరు బాగా కలుపుతారు? యశ్వంత్ అసలు No doubt. యునానిమస్ ఏంటి? అందరూ అంటే ఇది జెన్యున్ గా ఒప్పుకోవాలి కదా, జెన్యున్ ఒప్పుకోవాలి, అదే. జెన్యున్ గా యాక్సెప్ట్ చేయాలి. చాలా ఎవరు genuine కలిపేవారు కాబట్టి నేను కాదని లేకపోగా చెప్తున్నా. కాదని చెప్పి అంటే మీ ఉద్దేశంలో ఎవరు మరి? వాడే కాన్ఫిడెంట్ యశ్వంత్ బి జెన్యూన్. ఆన్ స్టేజ్ ఆఫ్ స్టేజ్ ఏం లేదు. No. చాలా డీసెంట్ అని చెప్పారు. నాకు తెలిసి మా డ్రమ్మర్ అని కూడా అనుకుంటున్నా నేను. యా కుడ్ బి. ఓకే కుడ్ బి యా. విల్ ఎక్స్ప్లోర్. ఓకే, మరి ఫైనల్ గా మీలాగే ఒక బ్యాండ్ ఫామ్ చేసి మీ అంత స్టేజ్ కి రావాలి అనుకునే వాళ్ళకి ఏం చెప్తారు? అంటే ఫస్ట్ యాక్చువల్గా అది క్లోజింగ్ అప్పుడు ఇది మంచిగా ఉంది యాక్చువల్ క్వశ్చన్. మేము ఇంకా ఇంటర్వ్యూ ఇచ్చేంత చేసామో లేదో మాకే తెలీదు. బట్ బాగా పాడుతున్నారు అసలు. అలా కాదు, లైక్ లాంగ్ వే టు గో. ఇంకా మేము ఒరిజినల్ చేద్దాం అనుకుంటున్నాము. జస్ట్ ఇప్పుడే అన్నీ సెట్ అవుతున్నాయి. సో అంటే మీరు చాలా కొంచెం జర్నీ చేశారు. సో ఇంకా స్టార్ట్అప్ లోనే ఉన్న వాళ్ళకి ఏం చెప్తారు? ఐ థింక్ డోంట్ లూజ్ హోప్, బీ పేషెంట్. పేమెంట్స్ గురించి వాటి గురించి ఫస్టే వరీ అవ్వద్దు. సెట్ లిస్ట్ వాటి గురించి ఎక్కువ వరీ అవ్వద్దు. యూ విల్ గెట్ దేర్, ఈవెన్చువల్లీ యూ విల్ గెట్ దేర్. వెన్యూస్తో డీలింగ్స్ అవన్నీ, బీ కామ్, డోంట్ బీ గ్రీడీ ఇన్ ద బిగినింగ్. యూ విల్ గెట్, బట్ వన్స్ యూ గో ఫార్వర్డ్ everything will come to you automatically. Yes. So that's one thing. పని నేర్చుకుంటే బెటర్ బయట విషయాల కంటే. అంటే అదర్ అవిగేషన్స్ ఏవి ఉండకుండా Avocations ఉండకుండా అని నేను అన్ను. You can, this is a hobby for most of the people. I wouldn't say మీరు కంప్లీట్ గా మీ కెరియర్ ఇది పెట్టేసుకొని వచ్చేయండి అని కూడా నేను అన్ను. If you're passionate enough, do that. But ఇప్పుడు పాల్ అన్న he is into IT as well as into this. So that is also going pretty much well for him. So ala you can be here కానీ but be good at your work. ఇంకా ప్రిసైజ్డ్ గా మరీ చెప్పాలంటే హాబీలా ఉండకూడదు. బ్యాండ్ ఫామ్ చేయడము ఇక్కడికి ఎందుకు వస్తున్నారు అంటే బేసిక్గా ఇంతకుముందు మ్యూజిషియన్స్కి అంటే ఎంప్లాయ్మెంట్ అనేది స్పెషల్గా ఏమి ఉండదు కదా ఒక్కొక్కరికి. దే షుడ్ గెట్ అన్ ఆపర్చునిటీ సమ్వేర్, ఒక్కొక్కరికి ఇండివిజువల్గా రావాలి. బట్ దిస్ బ్యాండ్ స్పేస్ వాట్ క్రియేటెడ్ అంటే వీళ్ళ అందరూ కలిసి దే ఆర్ క్రియేటింగ్ సమ్ స్టఫ్ అండ్ అక్కడ నుంచి వాళ్ళు వెళ్ళి పర్ఫామ్ చేయడం అది లైక్ దే ఆర్ గెటింగ్ పెయిడ్. అండ్ ఇప్పుడు లైక్ సో నౌ పీపుల్ ఆర్ లైక్ ఇన్క్లైన్ టు ఫార్మ్ ఏ బ్యాండ్ టు గెట్ పెయిడ్. సో దానికంటే ఎక్కువ ఫస్ట్ ఫామ్ అయ్యి స్కిల్ ఉండాలి, స్కిల్ ఎక్స్ప్లోర్ చేసుకుంటూ ఆ జర్నీలో. ఇప్పుడు ఇందాకే తప్పుపడా నేను, బట్ దాంట్లో తప్పేం లేదు. కానీ ఆ వైబ్ లో అంతా ఎవరు అబ్జర్వ్ చెయ్యరు. అలా కాదు, అంటే లైక్ తప్పులు చూపించుకోవడంలో తప్పేం లేదు. అది తెలుసు, తప్పు మాకే అని తెలుసు, తెలియాలి, మనకన్నా తెలియాలి. మనకు తెలిసి దాన్ని చూసుకుంటే చాలు. సో ప్రాబ్లం ఏంటంటే ఇక్కడికి ఓన్లీ పేమెంట్ ఉంటుందని ఇటు సైడ్ ఇన్క్లైండ్ అయిపోయి ఆ వర్క్ సైడ్ నుంచి కొంచెం నెగ్లిజెన్స్ వస్తుంది యూజువల్లీ. అది మాకేంటంటే కొంచెం సెల్ఫ్ అవేర్నెస్ అందరికీ ఉందని అనుకుంటున్నాను. సో దానివల్ల సెల్ఫ్ అవేర్నెస్ ఉండి వాళ్ళు ఎంత చేస్తున్నారు అనేది గ్రాంటెడ్నెస్ లేకుండా షుడ్ వర్క్ ఆన్ లైక్ లాంగ్ వేగా ఇది జర్నీ లాగా తీసుకుంటే ఇట్ విల్ లేదు. బ్యాండ్ ఫామ్ చేసి ఒక సంవత్సరంలో ఇన్ని సంపాదిద్దాం అన్ని సంపాదిద్దాం అంటే అంతే ఫాస్ట్గా వెళ్ళిపోతారు అంతే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ హ్యావింగ్ us. థ్యాంక్ యూ అడగానే మా కోసం ఆడియన్స్ కోసం వచ్చినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి.